వైజాగ్లో పట్టుబడ్డ మత్తు పదార్థాల కంటైనర్ ఇష్యూ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో మరింత రసవత్తరంగా మారుతోంది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం తీరానికి వచ్చిన 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్లో మాదక ద్రవ్యాలున్నట్లు సిబిఐ అధికారులు అనుమానించి వాటిని ఓపెన్ చేసి కొన్ని ర్యాండమ్ టెస్ట్స్ నిర్వహించగా నిజంగానే మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలింది. అనంతరం సిబిఐ జడ్జి సమక్షంలో 1000 బ్యాగ్లలోని శాంపిల్స్ ను సేకరించి డిటెక్షన్ టెస్ట్లను నిర్వహించి కొన్ని నమూనాల్ని నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకు పంపారు అధికారులు. సిబిఐ ప్రాథమిక పరీక్షల్లో ప్రమాదకర 6 రకాల మాదక ద్రవ్యాలున్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి వీటిని సరఫరా చేసినట్లు సిబిఐ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రొయ్యల మేత ఆర్డర్ చేస్తే పొరపాటున మత్తు పదార్థాలు వచ్చాయా, లేక రొయ్యల మేతనే సిబిఐ అనుమానిస్తున్న మత్తు పదార్థాలకు దగ్గరగా ఉందా? వీటిని ఎవరికి పంపించారు, ఎక్కడి నుంచి విశాఖకు వచ్చాయి? దీనిపై అధికారులకు సమాచారం ఎలా అందింది? ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడానికి కారణాలేంటి? ఇదే ఈరోజు బిగ్ స్టోరీ. మాదక ద్రవ్యాలు అంటూ సిబిఐ అనుమానిస్తున్న మెటీరియల్ తామే ఆర్డర్ చేశామని, అది రొయ్యలకు మేతగా వేసే పదార్థాల్లో కలిపేదని విశాఖకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ చెప్పింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ ను బ్రెజిల్ కంపెనీ నుంచి విశాఖకు డెలివరీ చేయాలంటూ ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా వాళ్ళ దగ్గరుంది. ఆ విధంగా బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుండి డ్రై ఈస్ట్ తో ఉన్న కంటైనర్ తో జనవరి 14న చైనాకు సంబంధించిన ఒక షిప్ బయలుదేరింది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే విశాఖపట్నం చేరాల్సి ఉన్న రెడ్ సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఎంట్రై ఆ ఓడను ట్రాక్ చేస్తూ వచ్చింది. విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠాలను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో ఇంటర్పోల్ ద్వారా సమాచారం సేకరించి ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది సిబిఐ. ఈ క్రమంలో ఈ వైజాగ్ కంటైనర్ గురించి తెలిసింది. పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు నౌక గురించి ఆరా తీసేసరికి ఆ నౌక విశాఖలో కంటైనర్ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. ఆ నౌక ఎక్కడికి వెళ్లిందో ఇప్పటికీ సిబిఐ కనిపెట్టలేకపోయింది. కానీ వైజాగ్ వెళ్లి ఆ కంటైనర్ ని మాత్రం పట్టుకున్నారు. కంటైనర్ ను సిబిఐ సీజ్ చేయడం, విశాఖలో 25 టన్నుల డ్రగ్స్ స్వాధీనం వంటి వార్తలు రావడంతో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ ఈ సంస్థ 2005 నుంచి ఆక్వా రంగంలో ఉందని, డ్రైడ్ ఈస్ట్ అనేది రొయ్యల మేతకు ఉపయోగిస్తామని, బ్రెజిల్లో ఐసీసీ తయారు చేసే డ్రైడ్ ఈస్ట్ నాణ్యత బాగుంటుందని, అందుకే అక్కడి నుంచి 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ ను బుక్ చేశాం అని తెలిపారు. బ్రెజిల్లోని ఐసీసీ కంపెనీ నుంచి తాము తొలిసారిగా సరుకు తెప్పించామని, అయితే దానిలో ఏముందో ఇంకా తమకు తెలియదని, సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని హరికృష్ణ చెప్పారు. ఇంకో పక్క సిబిఐ అధికారులు చేస్తున్న దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆటంకం కలిగించారన్న ఆరోపణల్ని ఖండించారు విశాఖ సిపి రవిశంకర్. దర్యాప్తు మొత్తం సిబిఐ ఆధ్వర్యంలోనే సాగుతుందన్న ఎస్పీ కస్టమ్స్ సూపరింటెండెంట్ చేసిన విజ్ఞప్తి మేరకు డాగ్ స్క్వాడ్ ను సమకూర్చినట్లు ప్రకటించారు. ఇవన్నీ తేలేలోపు సిబిఐ పట్టుకున్న పదార్థాలపై ఏపీలో రాజకీయంగా రచ్చ స్టార్ట్ అయింది. ఈ మత్తు పదార్థాలు వైసీపీ వాళ్లవేనని టీడీపీ, జనసేన అంటుంటే ఇవి టీడీపీకి సంబంధించినవేనని ఆరోపిస్తూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ మత్తు పదార్థాలకి రాజధానిగా మార్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగానే విమర్శించారు. అయితే ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ పేరు మీద ఉండటం, దాని ఓనర్ కూనం వీరభద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ వర్గం ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉండడంతో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ గట్టి ప్లాన్ చేస్తోంది. దాంతో ఈ ఇష్యూ టీడీపీకి ముడిపెడుతోంది వైసీపీ. అంతేకాదు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, లావు శ్రీకృష్ణ, దామచర్ల సత్య, రాయపాటి జీవన్, పురంధేశ్వరి కొడుకులకు వీరభద్రరావు కుమారుడు కోటయ్య చౌదరితో చాలా వ్యాపార సంబంధాలున్నాయి. మరోపక్క టీడీపీ కూడా దీన్ని తమ రాజకీయానికి వాడుకుంటుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్లకు చెందినదే అని కూనం వీరభద్రరావుకి వైసీపీ నేతలకి మధ్య రాజకీయ బంధం ఉందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కూనం వీరభద్రరావు ఎవరు అనే ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు.
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన కూనం వీరభద్రరావు రొయ్యల కంపెనీ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటూ కాకినాడ, పామర్రు, వైజాగ్ ప్రాంతాల్లో ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఈదుమూడిలో కూడా ఒక ఆక్వా కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా మూతపడిందని చెబుతున్నారు. ఇతని అన్నయ్య కూనం పూర్ణచంద్రరావు ఈదుమూడి గ్రామంలో రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా గ్రామంలో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవలి కాలంలో పూర్ణచంద్రరావు ఆయన బంధువులు కలిసి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 100 ఎకరాలు కొనుగోలు చేశారని, అది హాట్ టాపిక్ అయిందని సమాచారం. సంధ్య ఆక్వా కంపెనీ ఎండి కూనం వీరభద్రరావు, ఆయన కుమారుడు సీఈఓ కూనం కోటయ్యలకు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలను కూనం కుటుంబ సభ్యులు తరచుగా కలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయా రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో కూనం కుటుంబ సభ్యులు మీవారంటే మీవారు అంటూ రాజకీయ నేతలు, వారి కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ వారైనా పట్టుబడింది అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన పదార్థాల్ని విశాఖలో పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. రాజకీయాలు పక్కన పెట్టి దీనిపై విచారణ చేపట్టి అసలు దోషుల్ని పట్టుకోవాలని పబ్లిక్ డిమాండ్. ఒకవేళ దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయం.